జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. ప్రతిరోజు పరగడుపున 150 mg వేసుకునేదాన్ని నేను డాక్టర్ సలహా మేరకు. పోనీ అది తగ్గిందా 20 ఏళ్ల నుంచి అంటే డాక్టర్ దగ్గరికి రివ్యూకి వెళ్ళాల్సినప్పుడల్లా ఎక్కువన్నా అవుతుంది, అటు తక్కువన్నా అవుతుంది. తక్కువైనప్పుడు డోసేజ్ పెంచడం, ఎక్కువైనప్పుడు ఇప్పుడు అందరూ చేస్తుంది అదేగా. ఒక 6 నెలలు కంటిన్యూస్గా వాడితే అది మళ్ళీ కొంచెం జీరోకి పడిపోతుంది, తగ్గిపోతుంది. 5 పాయింట్ సంథింగ్ ఉండాల్సింది 3కో 2కో 1కో 0కో పడిపోతుంది. అట్లా జీరోకి కూడా వచ్చేసింది నాకు ఒకసారి. జీరోకి వచ్చి 28 0.28 అట్లా వచ్చింది. మళ్ళా పెంచారు 150, మళ్ళా తగ్గడం. ఇలా బాడీ దాన్ని ఏమైంది యాక్సెప్ట్ చేయలేకపోతుంది. నార్మల్ ఎప్పుడు చూడడం లేదు నేను. మరి అలాంటప్పుడు ఆ టాబ్లెట్ నేను ఎందుకు వేసుకోవాలి, ధ్యానంతోనే తగ్గించుకుందామనే సంకల్పంతో మళ్ళీ నెక్స్ట్ దానికి మొదలుపెట్టాను. ఏవైతే ఉన్నాయో దాని లక్షణాలు, వెంట్రుకలు ఓడిపోవటము, నిద్ర రావటము, మతి మరుపు, బాడీ లావు కావటము, బాడీ భారీగా కావటము, ఈ వేళ్ళు చేతులు కడుపులు అన్నీ వాచిపోవటము, ఈ గొంతు దగ్గర బొంగురు పోవటము చాలా ఉండేవన్నమాట కొన్ని లక్షణాలు. అవన్నీ కూడా మెల్లమెల్లగా దానికి 2 months టైం తీసుకున్నా. ఇదంతా నా ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్నానని సడన్గా మీరెవరన్నా పొరపాటున టాబ్లెట్ మానేసి అరగంట ధ్యానం చేస్తే పడిపోతారు. దానికి ఒక సంకల్పం కావాలి, దానికి ఒక నమ్మకం కావాలి, దానికి ఒక విశ్వాసం ఉండాలి. దాని మీద ఎంతో మనము ఒక భక్తి భావంతో చేయాలి ధ్యానం కూడా. మన సంకల్పం ఎంత గట్టిదైతే, మన అఫర్మేషన్ ఎంత గట్టిదైతే మేనిఫెస్టేషన్ అంత ఈజీగా అవుతుంది. ఆ విశ్వము మరి యాస్ట్రల్ మాస్టర్స్ అందరూ కూడా మనకు హెల్ప్ చేస్తారు చాలా చక్కగా. నాకు మళ్ళీ డిసెంబర్లో కడతాలకి వెళ్ళొచ్చాను. ఇవన్నీ అయిన తర్వాత నేను జనవరిలో రివ్యూ ఉండింది. ఆ 25 daysకే నాకు కరెక్ట్గా ఆ డ్యూ ఏదైతే ఉందో అప్పుడు నేను మళ్ళీ టెస్ట్ చేసుకుంటే సగం తగ్గింది కదా, ఇదేదో పని చేస్తుందని మళ్ళీ 40 రోజులు చేశాను. మళ్ళా డ్యూకి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే నార్మల్ వచ్చింది. ఇక అంతే, అప్పటి నుంచి ఇంకా అన్నీ మానేశాను. మనం కావాలంటే ఆయుర్వేదంగా ఏమైనా తీసుకోవచ్చు అని అక్కడ మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆయుర్వేదంగా మనం ఇంట్లో వంటింటి చిట్కాల వైద్యాలు చెప్తూ ఉంటారు కదా మనకు యూట్యూబ్లలో. ఇవి తీసుకోండి,